ఆ వానన్ను గూర్చి తెలుపమని జానకిని పెక్కు రీతులు అడిగితిమి. కాని హరిణలోచన అయిన సీత వివరములు తెలుపుటకు ఏమాత్రమూ ఇష్టపడుటలేదు. అతడు ఇప్పుడు ఇంకనూ అక్కడనే ఉన్నాడు. అతడు ఇంద్రుని దూతయన్నూ కావచ్చును, లేక కుబేరుని దూతయన్నూ కావచ్చును, లేదా సీతాన్వేషణార్థము శ్రీరామునిచే పంపబడిన వాడేననూ కావచ్చును. నీ మనస్సుకు మిక్కిలి ఆహ్లాదమును గూర్చున్నదియు వివిధములకు మృగములతో నిండినదియు అయిన ప్రమదావనమును అద్భుత రూపుడైన ఆ కపివరుడు ధ్వంసమనొచ్చెను. ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసము చేయని ప్రదేశమే లేదు. కాని జానకియున్న చోటును మాత్రము అతడు తాకనైననూ తాకలేదు. జానకిని రక్షించుట కొరకో లేక శ్రమ వలన అలసట చెందియో తెలియటలేదు. కాని అంతటి పరాక్రమశాలికి శ్రమ ఏమిటి? కావున ఆమెను రక్షించుట కొరకే ఆ ప్రదేశమును అతడు భగ్నమనచలేదు అని మాకనిపించుతున్నది.